హాయ్ అండి. ఆడవాళ్ళ చేతికి గాజులు వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది కదా. ఒకే రకం గాజులు కాకుండా ఇప్పుడు డ్రెస్సులను బట్టి మ్యాచింగ్ అవి వేసుకుంటూ ఉంటాము. సో అవి ఏంటి అంటే ఇప్పుడు ఖరీదుగా పెట్టి కొనుక్కోలేకుండా మీరు సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. వీటికి కావాల్సింది ఏంటి అంటే సిల్క్ థ్రెడ్స్ అండి. ఒక్కటి తెచ్చుకున్నామంటే చాలా వస్తాయి. చూడండి, ఇవన్నీ నేను చేసినవి. ఏ డ్రెస్కి ఆ డ్రెస్ మ్యాచింగు, ఇలా మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. మల్టీ అయితే అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి చెమ్కీలు, కుందన్సు, మీరు ఎలాగైనా వాడుకోవచ్చు అండి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇలా ఇవి చేయడానికి ఇవి బ్యాంగిల్స్ అండి. సైజు ఎవరి సైజు వాళ్ళు తెచ్చుకొని దానికి ఎక్కువ ఖర్చు ఏం లేదు. 10 రూపాయలు 20 రూపాయలలో మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వస్తాయి కదా. సీసం వాడకూడదు, ప్లాస్టిక్. ఇలా ఒక సిల్క్ థ్రెడ్ తెచ్చుకున్నామంటే ఎన్నో బ్యాంగిల్స్కి వస్తాయి. ప్లస్ థ్రెడ్ వర్క్ ఏ రకాలుగా యూస్ చేసుకోవచ్చు. కుందన్స్ అవి కొంచెం గ్రామ్స్లలో ఇస్తారు. ఇది కొత్త రకం వీడియో ఏం కాదు. ఇది ఆల్రెడీ చాలామంది చేశారు. బిజినెస్ కూడా చేసి బ్యాంగిల్స్ అమ్ముకున్నారండి. ఆ రోజుల్లో చాలా ట్రెండింగ్గా ఉండేది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, మళ్ళీ ఎప్పటికైనా గాజు అందంగా ఉంటుంది. దీనికి ఏంటి అంటే మనము సిల్క్ థ్రెడ్ని ఇలా ఒక బుక్ కానీ, అట్ట కానీ, ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ వాటికి ఇలా చుట్టుకోవాలండి. చేయితో ఒక్కొక్క వరుస చుట్టుకోలేము. ఇలా ఒకే వరుససారి చుట్టేసుకుంటే ఇలా చాలా వరుసలు వస్తాయి. అలా చూడండి, వీడియోలో చూపించినట్టుగా మెల్లిగా సైడ్ నుంచి లాగితే ఇలా మొత్తం వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి అంటే వన్ సైడ్ సీజర్ పెట్టి కట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే ఇలా చుట్టుకుంటే ఒకేసారి 10 వరుసలు అవుతాయి. ఎక్కువ చుట్టుకుంటే థ్రెడ్ బాగా చిక్కు పడుతుందండి. వీటికి కావాల్సింది ఫెవికాల్ కానీ, గ్లూమ్ కానీ. ఇలా ఒక ఫస్ట్ మనం బ్యాంగిల్ తీసుకొని దానికి లోపల ఫెవికాల్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న గ్లూమ్ కానీ కొంచెం లైట్గా అలా పేస్ట్ చేసి దాని దారానికి చివర కూడా పేస్ట్ చేయాలండి. ఒకే వరుసగా ఇలా చూడండి. అలా దానికి చివరిలో ఫస్ట్ వన్ సైడ్ పేస్ట్ చేసామంటే అక్కడ స్టిఫ్గా ఉంటుంది. అది దానికి పెట్టేసుకొని ఇలా దగ్గరగా పై నుంచి లోపలికి కిందికి చుట్టుకుంటూ వెళ్ళిపోవడం అండి. దగ్గరగా చుట్టుకోవాలి. మీకు థ్రెడ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు అయిపోయాక మళ్ళీ దానికి పేస్ట్ చేయాలి. మళ్ళీ దారం తీసుకొని మళ్ళీ ఇలా చుట్టుకొని ఇలా కట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఒకేసారి చేస్తే మాత్రం మీకు దారం అంతా చిక్కు పడుతుంది, థ్రెడ్ వేస్ట్ అవుతుందండి. చూడండి, ఇలా అయిపోయాక మొత్తము మీరు ఉన్నది మొత్తం చుట్టుకోవచ్చు, లేదా అక్కడి వరకు కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. అలాగన్నమాట. ఇప్పుడు మన ఇష్టం అండి. మీరు కుందన్స్ పెట్టుకుంటారా, మిర్రర్స్ పెట్టుకుంటారా, ఏది పెట్టుకుంటారో ఐడియా ఎలా ఉంటుంది. ఫస్ట్ మీరు బ్యాంగిల్ మీద పెట్టుకోండి. నచ్చితే డిజైన్ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇలా ఒకటి పెట్టి నామంలాగా పెట్టాను. మీకు పక్కన చూపిస్తున్నవి ప్లెయిన్గా కూడా పెట్టుకున్నానండి. నేను ఎగ్జాంపుల్కి అలా చూపిస్తున్నాను పక్కన పెట్టి. చూడండి, దీని చుట్టూ నేను ఇలా పెట్టాను. మీ ఇష్టమైన రకాలు పెట్టుకోవచ్చు అండి. మల్టీ కూడా చేసుకోవచ్చు. ఏది వద్దనుకుంటే సింపుల్గా కూడా ఇలా చేసుకోవచ్చు. ప్లెయిన్గా ఏ మిర్రర్స్ ఏది వద్దు, జస్ట్ మీరు సిల్క్ థ్రెడ్ తోటి కట్టుకొని వదిలేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.